చూడండి ఇక్కడ మన మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకుంటూ వచ్చినాము. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వచ్చినారు? కైసరియా ప్రాంతాలకు వచ్చినాడు. కాబట్టి వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి ఒక ప్రశ్న వచ్చింది. ఏమని ఆ ప్రశ్న? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగినాడు కదా. కాబట్టి వాళ్ళు ఏం చెప్తా వచ్చినారు సమాధానం? వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు యెర్మియా అనియో, లేక ప్రవక్తల్లో ఒకడనియో చెప్పుకొనుచున్నారు అన్నారు కదా. కాబట్టి ఈ దినాల్లో కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి అనేక రకాలైనటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక రకాలుగా డిఫైన్ చేస్తూ ఉంటున్నారు. అనేక రకాలుగా అంటే ఇక్కడ ఆ దినాల్లో కూడా వాళ్ళు ఏమని అనుకుంటా వచ్చినారు? కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనుకున్నారు, కొందరు ఏమనుకున్నారు? ఏలియా అనుకున్నారు, కొంతమంది అయితే యెర్మియా అనుకున్నారు, కొంతమంది అయితే ప్రవక్తల్లో ఒకడు అనుకున్నారు కదా. కాబట్టి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ఇటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన ఒక దేవుడో లేకపోతే ఇంకోటో కదా మనం చూసినట్లయితే ఆ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నారు కదా. కానీ ఇక్కడ ప్రశ్న తర్వాత మారింది. ఇక్కడ ఏమని వచ్చినాడు? 15వ వచనం, అందుకైతే మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని ఇప్పుడు ప్రశ్న వాళ్ళని అడుగుతా ఉన్నాడు. ఎవరిని? శిష్యుల్ని. ఏమని అడుగుతా ఉన్నాడు? మీరైతే ఏమనుకుంటున్నారు? వాళ్ళందరి కథ ఓకే, వాళ్ళందరితో నాకు సంబంధం లే కదా, వాళ్ళు ఏమన్నా అనుకోని కదా, మీరు నన్ను ఏమనుకుంటున్నారు కదా. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వీఆర్ హియరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. అనేకమైనటువంటి సంగతులు మనం వింటూ ఉంటున్నాం, అనేక రకాలుగా మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటున్నాం కదా. బైబిల్లో కూడా ఆయన్ని అనేక రకాలుగా చెప్తూ వచ్చినారు కదా. దయ్యములు పట్టేవాడని కూడా అంటూ వచ్చినారు కదా. ఇంకా అనేక రకాలుగా ఆయన దూషిస్తూ వచ్చినారు, లేకపోతే కొంతమంది వేరే 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 రకాలుగా చెప్తూ వచ్చినారు కదా. కానీ ఇప్పుడు ఆడ పాయింట్ ఏంటంటే వాళ్ళు తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరిని అడుగుతూ ఉంటున్నాడంటే శిష్యులను అడుగుతూ ఉంటున్నాడు, మీరైతే ఏమని అనుకుంటున్నారు కదా. అప్పుడు ఎవరు చెప్తా ఉంటున్నారు? సీమోను పేతురు ఏమని చెప్తా ఉంటున్నాడంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు, ఇంగ్లీష్లో అయితే మెస్సయ్య అని ఉంది కదా. ఏమనుంది ఇంగ్లీష్లో? Peter replied, You are the Christ, the Son of the living God. You are the Christ, the Son of the living God. ఓకే, కొన్ని మాటల్లో కొన్ని లేకపోతే వర్షన్స్లో అయితే ఎట్లా ఉందంటే నువ్వు మెస్సయ్య కదా, క్రీస్తువు అని ఇక్కడ రాయబడతా వచ్చింది కదా. క్రీస్తు అంటే అర్థం ఏంటంట? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అంటే పంపబడినటువంటి వాడు కదా. కాబట్టి పేతురు దాన్ని గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇది తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం. అందుకే మనం తర్వాత వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే తర్వాత వచనంలో ఏమంటా ఉన్నాడు? ఈ 17వ వచనం చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు అంటే ఏమని చెప్తా ఉంటున్నాడు? ఇది నువ్వు ఎక్కడా వినలేదు, లేకపోతే ఏ నరుడు నీకు చెప్పలేదు, ఎవ్వరూ నీకు చెప్పలేదు. ఇది ఎవరు చెప్పినారు నీకు? దేవుడు చెప్పినాడు. దట్ ఈస్ పీటర్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఇది పేతురు యొక్క అనుభవం అయింది. పేతురు ఎరుగుతా వచ్చినాడు. ఏమని ఎరుగుతా వచ్చినాడంటే ఆయన సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు, నా కొరకు పంపబడినటువంటి దేవుడు ఆయన, లేకపోతే నా కొరకు పంపబడినటువంటి ఆయన, నా కొరకు అభిషేకించబడి పంపబడినటువంటి వ్యక్తి ఆయన అని ఆయన గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అందుమంటే ఆ మాటలు ఆయనకు వస్తూ వచ్చినాయి. అంతేకాదు మనం గమనించినట్లయితే ఈ విధంగా రకరకాలైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఏమంటా వచ్చినాడు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూడు. ఇది ఆయన చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదా. చూడండి, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క
అనుభవం ఇది. పేతురు ఏమంటా ఉన్నాడంటే నీవు సజీవుడవకు దేవుని కుమారుడవు క్రీస్తువు అని చెప్తా ఉంటున్నాడు. అదే యోహాను ఏం చెప్తా ఉంటున్నాడంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవి నువ్వు కదా. ఇది యోహాను యొక్క అనుభవం. అంతేకాదు ఇంకా ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను. కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క అనుభవం అది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు చూడండి, ఇదే ఆరాధన అంటే కదా. ఇప్పుడు పేతురు ఏం చేస్తా వచ్చినాడు అక్కడ, ఎంతమంది ఉన్నారు అక్కడ? శిష్యులందరూ ఉన్నారు. బహుశా నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు కైసరయ ప్రాంతాలకు వచ్చినప్పుడు తను వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా అక్కడే ఉండొచ్చు కదా. వాళ్ళందరి ముందు ఏం చెప్తా ఉంటున్నాడంటే నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తువు. ఎట్లా చెప్పగలుగుతా వచ్చినాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగినటువంటి వాడిగా, యేసుక్రీస్తు ప్రభు వారిని నిజంగా తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అనుభవపూర్వకంగా తను తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఎప్పుడైతే నువ్వు నేను కూడా మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని నిజంగా అనుభవపూర్వకంగా మనం ఎరుగుతామో, మనం తెలుసుకోగలుగుతామో, అప్పుడే మనం ఏం చేయగలుగుతాం అంటే ఆయన్ని గొప్పగా ఆరాధించగలుగుతాం కదా. ఒక మనిషిని ఆరాధించాలి, లేకపోతే ఒక మనిషిని స్తుతించాలి, కీర్తించాలంటే మనకేం తెలియాలి ఫస్ట్? ఇప్పుడు మనం ఉదాహరణకి అనుకోండి, ఈ ఏమంటారు ఎలక్షన్స్ అప్పుడు కదా, వాళ్ళు ఒక పేపర్ తీసుకొని చీటీ తీసుకొని రాసుకుంటారు ఎవరి గురించి, ఆ క్యాండిడేట్ గురించి కదా. ఆడ కూర్చొని ఈ నాయకుడు పలాంది చేసినాడు అని చెప్తానే ఉంటారు కదా. ఎట్లా చెప్పగలుగుతారు వాళ్ళు? ఆయన గురించి వెనకాల రీసెర్చ్ చేసి ఉంటారు కదా. వాళ్ళు ఆయన గురించి తెలుసుకుంటారు, లేకపోతే ఆ మాటలు ఎట్టు వస్తాయి? రావు కదా. కాబట్టి మనం కూడా అట్లే ఎప్పుడైతే మనము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. పేతురు అదే చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే తన జీవితంలో చేయగలుగుతా వచ్చినాడు. కాబట్టి అంతేగా చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు కూడా తను యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతగానో ఎరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే ఆయన అంత గొప్పగా యేసుక్రీస్తు ప్రభు వారిని వర్ణించి ఆరాధించగలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అపోస్తుడైనటువంటి పౌలు ఏం చేస్తూ వచ్చినాడు కదా, ఆయన ఎట్లా రక్షించబడతా వచ్చినాడు? సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడు? దమస్కుకి వెళ్తా వచ్చినాడు. ఎందుకు వెళ్తా వచ్చినాడు? హింసించడానికి వెళ్తా వచ్చినాడు. ఆ దమస్కు మార్గములో యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొంటా వచ్చినాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆయన ఏమంటా వచ్చినాడు? నువ్వు హింసించుచున్న యేసుని అని చెప్తా వచ్చినాడు. ఎప్పుడైతే ఆయన్ని ఎదుర్కొంటా వచ్చినాడో ఆ దమస్కు మార్గంలో, అప్పుడు సౌలు పౌలుగా మారిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా ఎరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆయన్ని ఎరుగుతా వచ్చినాడో, అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వచనాల్లో నేను మునుపు ఎన్ని ఏంటివి క్షమించండి, చూడండి 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే నేను శరీరమును ఆస్తరము చేసుకొనవచ్చు, మరి ఎవడైనను శరీరమును ఆస్తరము చేసుకొనదలచిన యెడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చు. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంగమును హింసించి వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవన్నీ ఒకప్పుడు ఎవరు అది వీటిని బట్టి ఏం చేస్తా ఉంటా వచ్చినాడంటే అతిశయించి వాటిని బట్టి తను ఏమవుతా వచ్చినాడంటే తను తాను ఆరాధించుకుంటా వచ్చినాడు కదా. నేను ధర్మశాస్త్రంలో గొప్పోడిని. అందుకే చూడండి అక్కడ పైనుంది, ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఏం చేయాలంట మనము, అది దేవుని యొక్క ఆత్మ వలన మనం ఎప్పుడు ఆరాధించగలుగుతాము? మన శరీరాన్ని చంపుకొని
ఏం చేయాలి మనము? ఆ తర్వాత ఉంది చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి ఎప్పుడు మనము ఆత్మ మూలముగా మనం ఆయన్ని ఆరాధించగలుగుతామంటే, మనకి ఏవేవైతే లాభాకరములై ఉంటా వచ్చినాయో, ఏవేవైతే మనకు మనం వాటిని చూసి అతిశయిస్తూ వచ్చినామో, వాటిని అంతటిని కూడా మనం ఏం చేయాలంటే నష్టముగా ఎంచుకోవాలి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును ఏం చేస్తా వచ్చినాడు ఆయన. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఆయన ఎరుగుతా వచ్చినాడో, అప్పుడు మిగతా అన్నిటిని కూడా ఏం చేస్తా వచ్చినాడంటే నష్టంగా ఎంచుకుంటూ వచ్చినాడు. శరీరానికి ఆస్పాదము చేసుకునేటువంటివన్నీ కూడా ఆయన నష్టముగా ఎంచుకొని ఆయన ఎట్లా ఆరాధిస్తూ వచ్చినాడు? ఆత్మ వలన ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను కూడా మన జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకుంటూ వస్తామో, అప్పుడే మనం ఎట్లా ఆరాధించగలం? ఆత్మతో ఆరాధించగలం. లేకపోతే ఎటువంటి ఆరాధన అవుతుంది? అది శరీరాన్ని ఆస్పాదం చేసుకున్నటువంటి ఆరాధన అవుతుంది, శరీర సంబంధమైనటువంటి ఆరాధన అవుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే, అపోస్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఉన్నటువంటి జ్ఞానము కోసం తను సమస్తమును నష్టంగా ఎంచుకుంటూ వచ్చినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం దినదినము తెలుసుకునేటువంటి, మరింతగా తెలుసుకునేటువంటి వారిగా మనం ఉంటున్నారు. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఎంతగా తెలుసుకుంటూ వచ్చినాడంటే, చూడండి కొలసీలకు రాసినటువంటి పత్రిక, ఆయన ఏమంటా ఉన్నాడు చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఇది ఆయన అనుభవం అయింది. 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చాలు చూడండి, ఆయన అదృశ్య దేవుని ఇమేజ్ ఆఫ్ గాడ్ అంట, ఇంగ్లీష్లో అయితే ఇమేజ్ ఆఫ్ గాడ్. అంతేకాదు సర్వ సృష్టికి అంటే ఫస్ట్ క్రియేచర్కే ఫస్ట్ ఆయన కదా. చూడండి పౌలు యొక్క అనుభవం ఇది. పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని ఇంతగా తెలుసుకుంటూ వచ్చినాడు, అందును బట్టి ఇంతగా ఆయన ఆరాధించగలుగుతూ వచ్చినాడు కదా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. కాబట్టి అందును బట్టే పౌలు అంతగా ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినాడు. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి 16వ వచనము, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. కాబట్టి అపోస్తుడైనటువంటి పౌలు ఇది గ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అందుకే అంటా ఉన్నాడు, ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనాలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రధానులు కానీ అధికారులు కానీ సర్వము ఆయన యందే కదా. అంతేకాదు ఆయన ద్వారాను ఆయనను బట్టియే. కాబట్టి ఆయన కోసమే ఆయన ద్వారానే సృజింపబడతా వచ్చినాయి. కాబట్టి అది పౌలు యొక్క ఎక్స్పీరియన్స్, అంటే అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి అనుభవము అది పౌలు కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి ఆయన అంత గొప్పగా ఆయన్ని ఆరాధించగలుగుతా వచ్చినాడు. అంతేకాదు చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం,
పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కృపాసనలో కూర్చుండెను. చాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, కింద చూడండి, తేజస్సు అని చెప్పబడి ప్రతిబింబము. ప్రతిబింబం అంటే ఏంటి? మనం అద్దంలో చూసుకుంటే మన ముందు ఉండేది ఏంది? అది కదా. అంటే దేవుని యొక్క ఏంటంటే ఆయన అది. అంతేగా చూడండి, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉంటున్నాడంట. సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడే ఆయన. దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు ఆయన. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవం ఇది కదా. అందును బట్టే ఆయన ఇంతగా అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగినటువంటి వాడిగా, తెలుసుకున్నటువంటి వాడిగా తన జీవితంలో ఉంటా వచ్చింది. కాబట్టి ఇంతగా ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు కదా, ఇంత గొప్పగా ఆరాధిస్తూ వచ్చినాడు. అంతేకాదు, మనం గమనించినట్లయితే చూడండి, తిరిగి మనం గమనించినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు, అది ఆయనే సమస్తానికి ఆధారభూతుడంట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉంటూ వచ్చినాడు కదా. అందుకే ఏమంటా వచ్చిన, అబ్రహాం కంటే ముందుగా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 56 నుంచి 58వ వచనాల్లో మనం గమనించినట్లయితే నువ్వేమో అబ్రహాం కంటే గొప్పోడు, నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నానని చెప్తా వచ్చినాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయనే ఆది సంభూతుడు. అంటే హీఈస్ ద స్టార్టింగ్. కాబట్టి అది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవం అయింది. కాబట్టి ఉదయకాల సమయంలో మన యొక్క అనుభవం ఏంటి కదా. పేతురు యొక్క అనుభవం ఏంటి? సజీవుడైన దేవుని కుమారుడకు క్రీస్తువి కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క అనుభవం ఏంటి? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవం ఏంటి? అదృశ్య దేవుని స్వరూపయండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు కదా. సృష్టి అంతటినీ సృజించినటువంటి వాడు, ఆయన కోసమే సృజించబడతా వచ్చినాయి. ప్రభుత్వములు, అధికారములు సమస్తమును ఆయన కొరకే ఉన్నాయి. అంతేకాదు దేవునికి ఎట్లా ఉన్నాడంట? ప్రతిబింబముగా ఉన్నాడంట కదా. అంతేకాదు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయనే సమస్తమునకు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ యొక్క, నా యొక్క అనుభవం ఏంటి? మనం రక్షించబడ్డాము కదా. అపోస్తలుడైనటువంటి పౌలు దమస్కు మార్గంలో రక్షించబడినాడు. రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి జ్ఞానం కోసం సమస్తమును నష్టముగా ఎంచుకొని ఆయన శరీర సంబంధంగా కాకుండా ఆత్మ మూలముగా ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినాడు. ఏ విధంగా ఆరాధించగలుగుతా వచ్చినాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఇంతగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఆత్మ మూలంగా ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను ఎక్కడున్నాం? యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగా తెలుసుకున్నాం మనం? రక్షించబడ్డాము. రక్షించబడి 10 సంవత్సరాలైందో, 20 సంవత్సరాలైందో, 5 సంవత్సరాలైందో కదా. మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగా తెలుసుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు నీ నా జీవితాల్లో ఏమై ఉన్నాడు? కాబట్టి అది మనము ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, ఎప్పుడైతే అనుభవపూర్వకంగా పొందగలుగుతామో, అప్పుడే మన జీవితంలోంచి నిజమైనటువంటి ఆరాధన వచ్చేదిగా ఉంటుంది. లేకపోతే అది శరీరాన్ని ఆస్పాదం చేసుకున్నటువంటి ఆరాధన అవుతుంది. ఆత్మమూలమైనటువంటి ఆరాధన కాదది. చూడండి, ఇంకా కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. అంటే దైవత్వము ఎట్లా వచ్చిందంట?
క్రీస్తు నందు శరీరముగా వచ్చిందట. కాబట్టి ఇది పౌలు యొక్క అనుభవం. అంతేకాదు చూడండి, ఇంకా అంటా ఉన్నాడు కొలసీలలో ఇక్కడ వీళ్ళకి 2వ అధ్యాయం 1వ వచనం, మీ కొరకును లవొదికయ వారి కొరకు శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనవచ్చున్నాను. వారు ప్రేమయందు అర్పబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నారు. చూడండి, ఈయన పోరాటం ఏందంట, చూడండి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా, అది కాబట్టి నువ్వు నేను దేవుని యొక్క మర్మమై ఉన్నటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నామా? ఎప్పుడైతే మనం ఆ విధంగా స్పష్టంగా తెలుసుకుంటామో అప్పుడే మనం ఆయన ఏం చేయగలుగుతాం, ఆయన ఆరాధించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. లేకపోతే మనం ఆయన ఆరాధించలేం. అందుకే చూడండి 6-7 వచనాలు, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఏమవ్వాలంట, మనము విస్తరించాలి. ఇంకా ఎప్పుడు అదే పాత శృతి కదా. ఎప్పుడు మనం విస్తరిస్తామంటే ఎప్పుడైతే మనం పూర్తి సంపూర్ణమైనటువంటి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును సంపూర్ణంగా మనము ఎరుగుతామో అప్పుడే కృతజ్ఞత చెల్లించేట యందు మనము ఏమవుతాం, విస్తరించబడతాం. చాలా ఈ ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. మనం ప్రతిదినము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాదు కదా. కాబట్టి ఈ విధంగా భక్తులు ఆయన్ని ఆరాధించినటువంటి వారిగా, ఆయన్ని తెలుసుకొని అనుభవపూర్వకంగా ఆయన్ని ఆరాధించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనము ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటున్నాం అనేటువంటిది ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. మనము నిజంగా అనుభవపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటున్నామా? చూడండి, అందుకే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 29వ అధ్యాయం, లేకపోతే మన ఆరాధన ఇట్లే ఉంటుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం, ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గమనించున్నారు, కానీ తమ హృదయంలో నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. చూడండి, ఇట్లే ఉంటది. ఎట్లా ఉంటది? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకున్నారంట. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు. కాబట్టి మనము నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని సంపూర్ణంగా మనం తెలుసుకోలేకపోతే మన ఆరాధన కూడా ఇట్లే ఉంటుంది. నోటి మాటలతో ఉండేటువంటి ఆరాధన ఉంటుంది, అది హృదయంలో వచ్చేటువంటిదిగా ఉండదు కదా. కాబట్టి అందును బట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారిని మనము తెలుసుకోవడానికి మనము మన జీవితాల్లో సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని మరి ఎక్కువగా దినదినము మనం మరి ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో, ఆరాధించుటలో మనము విస్తరించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దావీదు కూడా దేవుని గురించి ఎంతగానో తెలుసుకుంటూ వచ్చినాడు. అందును బట్టి అన్ని కీర్తనలు రాస్తూ వచ్చినాడు కదా. ఎన్ని కీర్తనలు, కొన్ని కీర్తనలు అయితే ఆయన నా కోట కదా, నా ఆశ్రయ దుర్గము, నా కేడము, నా రక్షణ కర్త. మనం ఇవన్నీ కూడా రెఫరెన్సెస్గా తీసుకుంటూ ఉంటాం కదా. అంటే ఎంతగా తెలుసుకుంటా వచ్చినాడు కదా. దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు అంటా వచ్చినాడు కీర్తనలు 26వ అధ్యాయంలో అయితే. కాబట్టి దావీదు అంత ఆయనే నా కాపరి, యెహోవా నా కాపరి. కాబట్టి మనము అటువంటి అంతగా దేవుణ్ణి తెలుసుకుంటా వచ్చినాడు కాబట్టి అంతగా దేవుణ్ణి, అందుకే అంతగా దేవుణ్ణి తెలుసుకుంటా వచ్చినాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే అంతగా ఆరాధిస్తూ వచ్చినాడు. ఎందుకు అంతగా తెలుసుకుంటా వచ్చినాడు దావీదు?
ఎవరైనా ఆయన్ని మందిరానికి పోవడానికి పిలిస్తే గంతులేసి సంతోషించేవాడంట. అది రాయబడింది కీర్తనలో. మనం మందిరం అంటే డల్గా వస్తాం కదా. దావీదుకి అంత ఉత్సాహం ఉంది, దేవుని యొక్క మందిరంలోనే సంతోషం ఉంది, దేవుని యొక్క మందిరంలోనే సమస్తము ఉంది. అందుకే ఎవరైనా పిలిస్తే నేను సంతోషంతో వెళ్తా ఉన్నానని చెప్తా ఉంటున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవడానికి దావీదు అంతగా ప్రయాసపడుతూ వచ్చాడు. ఏమైనా సామాన్యమైన వ్యక్తి కదా. ఆయన రాజు, ఆయన చుట్టూ ఎన్నో రాజ్యాలు, ఎంతో మందిని ఆయన పరిపాలించాలి. ఎంతో మంది ఆయన దగ్గరికి సమస్యలతో వస్తారు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని మందిరం అంటే ఎంతో సంతోషముతో ఆయన గంతులేసి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి కదా. దేవుణ్ణి మనం మరింతగా తెలుసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనము ఆయన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారంగా. అందుకే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1వ వచనం, ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. చూడండి, అంతేకాదు 12, 11, 9, 10 వచనాలు. క్షమించండి, 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి కదా. చూడండి, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా ఎక్కడికి వచ్చిందంట, అది. కాబట్టి మనం ఆయన గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఆయన వాక్యం చదవాలి. ఎందుకు? వాక్యమే ఆయన. కాబట్టి మన జీవితంలో ఎక్కువగా మిస్సింగ్ ఏంటంటే మనం ఆయన్ని తెలుసుకోవట్లేదు ఇంకా ఎక్కువగా. అంటే మనం ఏం చేయట్లేదని, అది అంతే. సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. మనం ఎంతగా దేవుని వాక్యం చదువుతూ ఉంటామో అంతగా ఆయన తెలుసుకుంటూ ఉంటాం. ఎంతగా ఆయన్ని మనం తెలుసుకుంటూ ఉంటామో అంతగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆత్మ మూలముగా ఆయన్ని ఆరాధించగలుగుతాం. లేకపోతే మన జీవితాల్లో వచ్చేదంతా కూడా ఎటువంటి ఆరాధన అవుతుందంటే నోటి పెదవులతో వ్యర్థమైనటువంటి ఆరాధన రాయబడింది. అది వీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తూ ఉంటున్నారంట ఉన్నాడు. కాబట్టి మనం మరి ఎక్కువగా తెలుసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. ఆ విధంగా మనం ఆయన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. ఇంత గొప్ప దేవుడు ఆయన నీ కొరకై నా కొరకై ఏం చేస్తూ వచ్చినాడు. చూడండి, మనం చదువుకున్నటువంటి భాగంలోనే కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం గమనించినట్లయితే 13వ వచనం, కదా. ఇంత గొప్ప దేవుడు ఎవరు? మనం ఇప్పుడు దాకా చదువుకుంటూ వచ్చినాం. ఆయన ఎవరు? దేవుని అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు, సమస్తానికి ఆది సంభూతుడై ఉన్నాడు, సమస్తమును ఆయన కోసమే చేయబడతా వచ్చింది కదా. ఈ సృష్టి అంతా, అధికారములు, ప్రధానులు, సమస్తము ఆయన కొరకే చేయబడతా వచ్చినాయి. సృష్టికి ఆది సంభూతుడుగా ఉంటా వచ్చినాడు. అటువంటి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మనుష్య కుమారుడుగా వస్తూ వచ్చినాడు కదా, మనుష్యుడిగా వస్తూ వచ్చినాడు. అదే మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం అదే గమనించవచ్చు. చూడండి, 18వ వచనం, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఏం చేస్తున్నాడంటే ఆయన ఎవరు చూడలేరు. మోషే చూడాలనుకున్నాడు కదా, కానీ చూడలేడు. నేను చెప్పినాడు, డైరెక్ట్గా చెప్పినాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదే అదే అంటా వచ్చినాడు. ఏమనంట, నువ్వు నన్ను చూడలేవు, నన్ను ఎవరు కూడా చూడలేరు కదా. కానీ అయితే ఇక్కడ ఏమని చెప్తా వచ్చినాడంటే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఏం చేసినాడంటే ఆయన్ని
అంతేకాదు మనం ఈరోజు పొద్దున మీరు వాక్యం చదివినారో లేదు తెలియదు కానీ యోహాను సువార్త 14:11 తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనను. కాబట్టి దీని అర్థం ఏంటి? మనం చదివినాం దాంట్లో కదా. తండ్రి అంటే కుమారుడు తండ్రిని రిసెంబుల్ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి కుమారుని చూస్తే మనం ఏమని చూసినట్లు. కాబట్టి అటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చినాడు, మనిషి కుమారుడిగా వచ్చినాడు. తగ్గించుకొని ఆయన వచ్చి ఆయన మన కొరకై నీ కొరకై నా కొరకై సమస్తమును ఆయన తన రక్తాన్ని ధారలుగా చిందించి మనకి రక్షణ కలగజేస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి రక్షణ అనుభవంలో ఉన్నటువంటి మనము ఆయన వ్యర్థంగా ఆరాధించినట్లయితే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి అనుభవపూర్వకంగా ఏ విధంగా భక్తులు ఆరాధిస్తూ వచ్చినారో వాళ్ళ అనుభవాన్ని బట్టి నువ్వు నేను కూడా ఆ విధంగా అనుభవపూర్వకంగా ఆయన్ని ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.